ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రోజు గంటకు ఒక్కసారైనా కాల్ చేసేవాడు. అలాంటిది నిన్న మార్నింగ్ నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు. పైగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ మాత్రం టెన్షన్ ఉండదా? కళ్యాణ్ ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేయపోయావా? చేసా, అసలు కాలే కనెక్ట్ అవ్వట్లేదు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే అంతా. కళ్యాణ్ కూడా కొన్ని రోజులు బెంగళూరు రమ్మని చెప్పొచ్చు కదా, అప్పుడు ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఆల్రెడీ చెప్పాను, నా ఫీల్డ్కి ఆ ప్లేస్ సెట్ కాదులే, నువ్వే హైదరాబాద్ వచ్చే అన్నాడు. అయినా తనంత ఈజీగా మాట వినే టైప్ కాదులే. ఎందుకు అలా అంటున్నావు? కానీ అట్లీస్ట్ ఎక్కడున్నాడో చెప్పాలి కదా. మేబీ ఏదైనా వర్క్ లో బిజీగా ఉన్నాడేమో. నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంత సీన్ లేదు. ఒకసారి ఆలోచించు. ఒక్క నిమిషం ఆగవే, ఎవరో డోర్ కొడుతున్నారు. ఇంత సడన్ గా హైదరాబాద్ నుంచి బెంగళూరు రావాల్సిన అవసరం ఏంటి కళ్యాణ్? నిన్నే అడిగేది. అండ్ నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. చూసుకోలేదు. చూసుకోలేదేంటి కళ్యాణ్? అంత సింపుల్ గా చెప్తున్నావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏం అడుగుతున్నా కామ్గా ఉంటున్నావు. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే నాకు భయంగా ఉంది కళ్యాణ్. నాకు భయంగానే ఉంది. ఏం చేయమంటావు? ఎందుకు? ఇప్పుడు నువ్వు సడన్గా వదిలేసిన పరిస్థితి ఏంటి? పిచ్చా నీకు? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతావు ఏంటి? కూర్చో. ఏంటి వీడు సడన్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేసి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటున్నావా? నీ నెట్వర్క్ అంతా బాగుండేది నిత్య. నువ్వు నేను మన మధ్యలో అంతా బాగుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. కళ్యాణ్ ప్లీజ్, ఏమైంది నీకు? నీకు నా ఫ్రెండ్ సంతోష్ తెలుసు కదా? తెలుసు. వాడు శాలిని 8 years నుంచి రిలేషన్లో ఉన్న విషయం తెలుసు కదా? ఇప్పుడు లేరు. మొన్న నైటే శాలిని వాడికి బ్రేక్ చెప్పింది. శాలిని వాడికి బ్రేక్ ఎందుకు చెప్పిందో తెలుసా? వాళ్ళ నాన్నకు వాడు నచ్చలేదు, అంతే. అదేంటి, తను వాళ్ళ నాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదా? కన్విన్స్ చేసింది, కానీ అవ్వలా. వాళ్ళ నాన్న వాళ్ళని ఒప్పుకోకపోవడానికి పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు తెలుసా? మంచి జాబ్, సొంత ఇల్లు, మంచోడు. అయినా వాళ్ళ నాన్నకు నాట్ ఓకే. ఎందుకో తెలుసా? హీస్ అగేన్స్ట్ టు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో వాడు కావాలా వాళ్ళ నాన్న కావాలని అడిగితే యాజ్ యూజువల్గా వాళ్ళ నాన్నే కావాలని చెప్పింది. యాక్చువల్లీ షీఈస్ కరెక్ట్. వాళ్ళ నాన్న పరువే తనకి ఇంపార్టెంట్ అనుకుంది. సో వాళ్ళ నాన్న మాటే వినింది. తన తప్పే లేదు. కానీ తప్పు 100% ఈ సంతోష్ గారిదే. ఆడికి అసలు క్లారిటీ లేదు నిత్య. ఈ 8 ఏళ్ళు తనతో 80 ఏళ్ళ ఫ్యూచర్ని చూసుకుంటూ ఒక ఇమాజినేషన్ వరల్డ్లో బతికేశాడు. కానీ నేను ఒకేసారి సడన్గా ఇది రియాలిటీ అని తెలిసేసరికి ఆ పెయిన్ తట్టుకోలేక తాగి పడిపోతే నేనే తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టాను. ఏంటి అలా చూస్తున్నావు? కంగారేం లేదులే, స్వాతికి చెప్పొచ్చాను. స్వాతి ఎవరు? అసిస్ట్ హెల్త్లో నా పర్సనల్ హెల్త్ సెక్రటరీ. కానీ 8 years రిలేషన్ కదా, కొంతకాలం తను గుర్తొచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతుకుతుంటాడు. ఇదంతా ఓకే గానీ సడన్ గా ఎందుకు వచ్చావు? అదే పాయింట్కి వస్తున్నా. వాళ్ళ నాన్న క్యాష్ ఫీలింగ్ ఉంది. ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చచ్చిన ఒప్పుకోడని విషయం తెలుసుకోకుండా 8 ఏళ్ళు గడిపేసి ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ నేను అలాంటి తప్పు చేయాలనుకోవట్లేదు. అందుకే మార్నింగే బెంగళూరు బస్ ఎక్కేసి నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చేసాను. నాకు ఈ విషయంలో క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. దేని విషయంలో? నువ్వు నన్ను వదిలేసిన పరిస్థితి ఏంటి? వాళ్ళ తట్టుకునే సీన్ కూడా నాకు లేదు. ఏంటి కోపం వస్తుందా? ఏంటి కళ్యాణ్ నా మీద నమ్మకం లేదా అంటావా?
ఇక్కడ మనకు కావాల్సింది నమ్మకాలు కాదు, క్లారిటీ. నువ్వు నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? కళ్యాణ్, నేను ఎందుకు అలా చేస్తాను చెప్పు? నా లవ్ వేరు. ఇంతకంటే స్ట్రాంగ్గా చెప్పింది నిత్య పిల్లవాడికి. కానీ ఏమైంది? ఆల్మోస్ట్ కామా. సరే ఓ పని చేద్దాం, హ్మ్, ఒకసారి నీ మొబైల్ ఇటు. ఎందుకు కళ్యాణ్? పర్లేదు నిత్య, ఇవ్వు, ఒకసారి ఇవ్వు. వద్దు. హ, చూసా, నీ మొబైల్ స్క్రీన్ సేవర్ కూడా మీ నాన్నే ఉన్నాడు. ఈ ఒక్క విషయం సరిపోదా నిత్య? మీ నాన్న వదిలేని చెప్తే వదిలేయడానికి? కళ్యాణ్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను మాత్రం నేను వదులుకోను. ఎలా నమ్మాలి నిత్య? నమ్మాలి కళ్యాణ్. ఎలా? ప్రూవ్ చేయి. హ? ప్రూవ్ చేయాలా? హా మరి ఈ టాపిక్ మీదే కదా మన క్లారిటీ కావాల్సింది. నువ్వు నన్ను వదిలేవని నాకు ప్రూవ్ చేయి. కళ్యాణ్, ఇలా ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఒక్క నిమిషం కూడా హ్యాపీగా ఉండలేం. లేదు నిత్య, ఒక్కసారి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎలా? హా? మనం పెళ్లి చేసుకుందాం నిత్య. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇప్పుడు? అదంతా నీకు అనవసరం, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఏ, నీకేమైనా పిచ్చా? పిచ్చేనే, నోటే నాకు పిచ్చే, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. కానీ పెళ్ళంటే ఎంత పెద్ద టాస్కో తెలుసా? ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో తెలుసా? ఓహో, అంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ తెలియదంటావు? అదే కదా ఇప్పుడు చెప్తుంది. మరి నీకు నాతో ఫ్యూచర్ ఉండదని తెలిసినప్పుడు నాతో ఉండడం ఎందుకనే ఫీలింగ్ నీకు వస్తుంది కదా. కానీ ఎప్పటికీ ఇలానే ఉండిపోవు కదా. ఓకే, నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు రెస్పాన్సిబుల్ పర్సన్ కదా మారని అనుకో. అప్పుడు మీ నాన్న మన పెళ్ళికి యాక్సెప్ట్ చేస్తాడని గ్యారంటీ ఇస్తావా? ఇవ్వలేవు. సో ఫ్యూచర్లో నన్ను కాదని మీ నాన్న తెచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు. నేను అలా అనట్లేదు. నాకు 100% అర్థమైంది నిత్య, నువ్వు మ్యాక్సిమం ట్రై చేస్తా అంటున్నావు. కానీ అప్పటికి అనుకున్నా జరగకపోతే నన్ను సైడ్ చేస్తా అంటున్నావు. మొత్తానికి నన్ను సైడ్ చేయడం మాత్రం కామన్, అంతేనా? సరే కళ్యాణ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మనం ఎప్పుడో పెళ్లి చేసుకుందాం. అది నీకు ఇష్టం లేదని అర్థమైంది. మరి ఇష్టం లేనప్పుడు ఇప్పుడే వెళ్ళిపోదాం కదా. నాకెందుకు లాస్ట్ మినిట్లో స్ట్రోక్లు ఇవ్వడం? కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇష్టం. పెళ్లి అట్ ప్రెసెంట్ ఇష్టం లేదు అనేది టాపిక్. నిత్య, ఇది కరెక్ట్ కాదు. నేను ఇమాజినేషన్ వల్ల బతకలేను. ఉన్న రోజులు హ్యాపీగా ఉండి అనుకునే వర్కౌట్ కానప్పుడు విడిపోతాం. అలా విడిపోయినప్పుడు ఒక్కరికి మాత్రం ఎక్కువ బాధ ఉంటుంది. ఆ బాధ నాకు ఉండాలని నేను కోరుకోవట్లేదు. సో అయితే ఇప్పుడే విడిపోదాం, లేదా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. తను నాకు కరెక్టా కాదా అనేది పక్కన పెడితే తనకి నేనంటే చచ్చేంత ఇష్టం. అండ్ నాతో కలిసి ఉండడానికి తను 1% కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాడు. దానికి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఈ రోజుల్లో ఉన్నన్ని రోజులు కలిసి ఉండి సడన్గా పెళ్లి నుండి ఎస్కేప్ అయిన అబ్బాయిని చూశాను. కానీ పెళ్లి చేసుకుందామని వెంటపడే అబ్బాయి ప్రేమ ఖచ్చితంగా జెన్యూనే కదా. తను వెల్ సెటిల్ కాకపోవచ్చు, కానీ నాతో జెన్యూన్గా ఉంటున్నాడు. ఆ క్వాలిటీ ఉంటే చాలు, నన్ను ఫ్యూచర్లో బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. కళ్యాణ్, ఏం డిసైడ్ అయ్యావు? మనం పెళ్లి చేసుకుందాం. నిజమా? నిజం. అయ్యో, ఇలా కదా నాకు కావాల్సిన నిత్యం నేను చూడాలనుకున్నది. నిత్య, ఏ నిత్య అలా చూస్తున్నావు? వీడేంటి తాళి కట్టలేదనో? ఇంకా కట్టాల్సిన అవసరం లేదు నిత్య. తాళి కట్టకుండానే నువ్వు నా నిత్యం అనే నమ్మకం నాకు వచ్చేసింది. నేనే ఇందాక సైక్గా బిహేవ్ చేశాను. సో ఆ గిల్ట్ నాకు పోవాలంటే అర్జెంటుగా లాగి పెట్టాడు కొట్టు. సరే, ఏంటి అంత ఓకేనా? సెకండ్ క్యాప్ కూడా ఇవ్వలేదంటే మరి నన్ను ఏం చేయమంటావు? ఎంత భయం వేసిందో తెలుసా? సడన్గా వచ్చి పెళ్ళంటే
అది మన చిన్న విషయం అనుకుంటున్నావా? నువ్వు అన్నట్టు మా నాన్నకి నువ్వు నచ్చలేదంటే నిన్ను పెళ్లి చేసుకొని ఆయనకి ఇష్టం లేని పని నేను చెయ్యను. అలా అని ఆయన తెచ్చిన మ్యాచ్ ఓకే చేసి నిన్ను బాధ పెట్టను. అంతకంటే నేను బాధపడను. హ, అసలు ఎవరికో జరిగిన సిచ్యువేషన్ని తీసుకొచ్చి మనతో ఎలా కంపేర్ చేస్తావు కళ్యాణ్? ఏమన్నావు? ఆ సంతోష్ గాడికి జాబ్ ఉంది, కెరియర్ ఉంది, సెటిల్ అయిపోయాడు, అయినా ఆ శాలిని వాడిని వదిలేసింది. మరి నీకు జాబ్ లేదు, సెటిల్ అవ్వలేదు, అయినా నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నా. కానీ నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఇందాక నిజంగానే తాళి కట్టేసుంటే ఏం చేసేదాన్ని? నీకంత సీన్ లేదని నాకు తెలుసు. అర్జెంట్గా ఈ మూమెంట్ క్యాప్చర్ చేయాలి. దా